ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఒక్కొక్కది ఒక్కొక్క పద్ధతి అండి. ఫైనల్గా నాకేంటంటే నీశ్వాసం రాకుండా ఉండాలి. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా. ఇంతపాటు ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ పూర్తిగా హీట్ అయ్యాక వెజ్జెస్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెజ్జెస్ వేగడానికి కాస్త సాల్ట్ వేసుకొని అలాగే సన్నగా తరిగిన గార్లిక్, ఇది పూర్తిగా వేగిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకొని ఈ ఆయిల్లో మనం ఎగ్స్ని వేసేసుకోవాలి. కాస్త ఫోర్క్తో బీట్ చేసుకొని కంపల్సరీ మనం పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి, స్కిప్ చేయకూడదు. దీనివల్ల కూడా మనకు విశ్వాసం రాకుండా ఉంటుంది. కాస్త గట్టిపడైతే మనం కలుపుకోవాలండి. అలాగే ఇది ఎగ్ పూర్తిగా ఫ్రై అయితేనే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అప్పుడు మనం వెజ్జెస్తో కలుపుకొని కాసేపు ఉంచుకోవాలి. ఇక్కడ 2 కప్స్ రైస్ వేసుకొని సోయా సాస్ వేసుకొని హోల్ గరం మసాలా 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గబగబా కలుపుతూ కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు వెనిగర్కి బదులుగా ఇలా చిన్న చెక్క నిమ్మరసం వేసుకొని